ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఉప్పల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా రజిత మరియు పరమేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, మీ అందరికీ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో చిరపరిచితులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారిని, అదేవిధంగా హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు యువమిత్రులు గణేష్ గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారిని, మరో మాజీ శాసనసభ్యులు మేడ్చల్ నియోజకవర్గ బాధ్యులు సుధీర్ రెడ్డి గారిని, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారిని, అదేవిధంగా మిత్రులు ఈ ప్రాంతంలో ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో మున్సిపల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన మిత్రులు వజ్రేష్ యాదవ్ గారిని, అజయ్ కుమార్ను, మల్రెడ్డి రామరెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, ప్రజాప్రతినిధులను, మున్సిపల్ మరియు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి క్రమశిక్షణతో మా ఆడబిడ్డలందరూ వేలాదిగా వచ్చి ఆశీర్వదించి ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు మా సోదరిమణులకు అందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అధికారులకు ఒక సూచన చేయదలుచుకున్నా. ఎప్పుడు నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా నా కుడి వైపున ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆడబిడ్డలకు కుర్చీలు వేసిన తర్వాతనే ఎడమ వైపున మా యువ సోదరులకు కుర్చీలు వేయండి. ఈరోజు వేలాది మంది వచ్చింది మా ఆడబిడ్డలు. వాళ్ళందరినీ వెనుక బాగానే కూర్చోబెట్టి మా రాజకీయ మిత్రులందరినీ ముందర కూర్చోబెట్టారు. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, నేను ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలు ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే ఈరోజు ఇంత స్థాయికి జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా అంటే ఆడబిడ్డలు నిండు మనసుతోనే ఆశీర్వదించారు. కాబట్టి నేను ఈ స్థాయికి వచ్చిన అధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, సూచన కాదు ఆదేశాలు ఇస్తున్నా. నేను నిలబడి మాట్లాడే వేదికలో నా కుడి వైపున మొత్తం మహిళలే కనిపించాలి. మహిళలు కూర్చున్న తర్వాత వాళ్ళ వెనకాల ఇతరులను కూర్చోబెట్టండి, ఎడమ వైపున మా పురుషులను కూర్చోబెట్టాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, మీకందరికీ తెలుసు 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్లో జరిగిన గందరగోళం, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, శాసనసభ్యుడిగా ఓటమి చెంది
రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిన సందర్భంలో 4 నెలలు తిరిగే లోపల పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించారు. ఆనాడు ఇక్కడ పని చేయడానికి కానీ జెండా పట్టుకోవడానికి కానీ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నామినేషన్ వేస్తే దాదాపుగా 3000 పైచిలకు పోలింగ్ బూతులు ఉంటే తిరగడానికి సమయం లేదు. వాస్తవంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంత పెద్దగా ఉందంటే ఎంపీగా 5 సంవత్సరాలు మొత్తం తిరిగినా సరిపోనంత విశాలంగా విస్తరించి ఉన్నది. వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, భాషలు, ఎన్నో ఆచారాలు ఉన్న ప్రాంతం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించిండ్రు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా కార్యకర్తల సహకారంతో తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. అందులో ఉప్పల్ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాడు మహిళా సంఘాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పైసా ఆశించకుండా, ఒక్క హామీ తీసుకోకుండా ఆడబిడ్డలందరూ అన్నా మేమే ఇల్లు తిరిగి బొట్టు పెట్టి నీ తరఫున ఓటు అడుగుతాం, నిన్ను గెలిపిస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించమని ఆనాడు ఆడబిడ్డలు నన్ను అడిగాను. కానీ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఉప్పల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాలలో మీరు ఆశించిన మేరకు నేను ఆనాడు అభివృద్ధి చేయలేకపోయినా. కానీ కాలం గిర్రున తిరిగి 5 సంవత్సరాలు తిరిగే లోపలనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు బాధ్యత చేపట్టిన ఆనాడు ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు 4 రకాల పరిపాలన జరుగుతుండే. అటు హైటెక్ సిటీ వైపు పోతే అక్కడ అదే పరిస్థితి. ఇటువైపు ఉప్పల్ వైపు వచ్చినా, మేడ్చల్ వైపు వచ్చినా, కుత్బుల్లాపూర్ వైపు అయినా ఎక్కడ చూసినా కూడా 4 రకాలుగా పరిపాలన జరుగుతుండే. ఒకరి మధ్యలో ఇంకొకరికి సహకారం సరిగ్గా లేక, సమన్వయం లేక మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ అడ్డంకిగా మారినాయి. కానీ మనం అందరం హైదరాబాద్ నగరం అంటే అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ నేను ఆలోచన చేసిన అంతర్జాతీయ స్థాయి నగరం అని మనం మాట్లాడుకోవడం, చెప్పుకోవడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడే, అభివృద్ధి చెందినప్పుడే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం అవుతుంది అని ఆలోచన చేసి రాష్ట్రానికే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చినాం. అంతర్జాతీయ నిపుణుల సహకారంతో, మంత్రివర్గ సహచరుల అండతోటి. అందుకే ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మనం తెచ్చుకొని ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికబద్ధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందుకే మిత్రులారా, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది మనకు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపలనే 1,34,00,000 మంది వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి అంతర్జాతీయ కంపెనీలు పెట్టి ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతున్నది. ఇక్కడ అందరూ నివసిస్తున్నారు. మరి 1,34,00,000 ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కదా. దాంతో పాటు పరిపాలన సమన్వయం ఉండాలి కదా. మున్సిపల్ అండ్ పోలీస్ సిబ్బంది మధ్యలో, పోలీసుకు అదే విద్యుత్ శాఖ మధ్యలో సమన్వయం ఉండాలి కదా. అదేవిధంగా మెట్రో, వాటర్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, విద్యుత్తు, రోడ్లు, మెట్రో, ఇవన్నీ మూసి ప్రక్షాళన, ఇన్ని పనులు సమన్వయం చేయాలంటే పరిపాలన ప్రక్షాళన చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు లోపల దాదాపుగా 2,100 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా, అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం ఒక పేరు ఇచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. ఈనాడు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఈనాడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడుండే ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజాప్రతినిధులతో మాట్లాడండి. ఇవాళ ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కలిసి ఒక్క దగ్గర ఈరోజు అభివృద్ధిని మీ దగ్గరికి తీసుకురాదలుచుకున్నాం. ఇవాళ మనము మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుని 10 ఎకరాలలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం. ఇది మీకు సౌలభ్యమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న పనున్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాలి. ఎన్ని బస్సులు ఎక్కాలి, ఎన్ని బస్సులు దిగాలి, ఎంత దూరం పోవాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే పరిపాలన డీసెంట్రలైజ్ చేసినాం. అదేవిధంగా పోలీసులకు కూడా ఈరోజు పోలీసు, అదేవిధంగా మున్సిపల్లో కోటర్మినస్ సరిగ్గా ఒక మున్సిపల్ కమిషనర్కి ఎంత పరిధి ఉందో మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కూడా సేమ్ ఒకే రకమైన పరిధి చేసినాం. ఒక జోనల్ కమిషనర్కి ఏ విధంగా పరిపాలన సరిహద్దులు ఉన్నాయో ఒక డీసీపీకి సరిగ్గా అదే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం. అన్ని శాఖల సమన్వయం కోసము ఈనాడు ప్రక్షాళన చేసి 3 కమిషనరేట్లు చేసి ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్కు దాదాపుగా ఈ బిల్డింగే కాదు అదనంగా 1,600 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం. నేను ఇవన్నీ ఎందుకు మిత్రుల ద్వారా ఈరోజు ప్రస్తావిస్తున్నంటే, ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే మీరు ఆశించిన అభివృద్ధి ఆనాడు నేను చేయలేకపోయినా, ఈనాడు మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా, రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక మీద ఉన్న మిత్రులకు చెప్పదలుచుకున్నా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా, ఎన్ని అనుమతులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది. రోడ్లైనా, తాగనికి నీళ్ళైనా, మీ చెరువుల పునరుద్ధరణ సుందరీకరణ అయినా, మీకు ఏమి కావాలన్నా, మీ మెట్రో విస్తరణ కావాలన్నా, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి మీ సోదరుడిగా నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికల గురించి మాట్లాడదాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిధులు అనుమతులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీకు కావాల్సిన అడిగి, మీరు కావాల్సిన గుర్తు చేసి మీరు సాధించుకోండి. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి బండారి రాజిరెడ్డి గారి పేరు నేను పెట్టిన. బండారి లక్ష్మారెడ్డి గారు ఈరోజు బీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉన్నాడు. నిజంగానే రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే బండారి రాజిరెడ్డి అన్న పేరు నేను అక్కడ పెట్టుండేవాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంతంలో ప్రతి పిల్లగానికి తెలుసు.
మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా ఎవరు ఇంటికి వచ్చినా కూర్చోబెట్టి పనిచేసి బిడ్డ ఈ పన్ను చేసుకోలేదనుంటే ఏం చేస్తాను అన్ని కాలనీలు తిరిగి కాలనీ అసోసియేషన్లతో రాజిరెడ్డి అన్నకు అనుబంధం ఉంది. ఆయనలో నేను పార్లమెంట్లో నిలబడ్డప్పుడు ఎన్నో కాలనీలు నా వెంబడొచ్చి కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులను పిలిపించి అరే మనోనికి ఏం రాయా మంచోడు పనిచేస్తాడని ఆ రోజు రాజిరెడ్డి అన్న చెప్పాడు. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు రాజిరెడ్డి అన్న సాయం అందించడు. రాజిరెడ్డి అన్న ఈ ప్రాంత ప్రజలకు 40-50 ఏళ్ళు సేవలు అందించడు. ఇవాళ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి రాజిరెడ్డి అన్న పేరు పెట్టుడు న్యాయమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇవాళ ఈ పేరు పెట్టడమే కాదు, ఎలివేట్ కారిడార్కు ఎవరు ఏడ్చినా ఎవరు బాధపడ్డా ఆడ చౌరస్తల రాజిరెడ్డి గారి విగ్రహాన్ని కూడా పెడదాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఎవరైతే మంచి చేస్తారో మంచిని మంచి అని గుర్తించే బాధ్యత మన మీద ఉన్నది. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎట్లుండాలనో రాజకీయాలు అట్లా చేద్దాం. అదేవిధంగా ఈనాడు కొంతమంది మాట్లాడుతున్నారు, దాని గురించి ఒక 5 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులందరికీ ఇవాళ గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు. ఇవాళ ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ను మీరు అభివృద్ధి చేసుకుంటారు. మీరు ఇక్కడికి వచ్చి సబర్మతి రివర్ ఫ్రంట్ చూతురాని మా గుజరాత్లో మా మోడీ గారు ఎంత గొప్పగా చేసిండో అని. అయ్యా మాకేం అభ్యంతరం లేదు, మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ చేయొచ్చు, ఢిల్లీ ప్రభుత్వం యమునా రివర్ ఫ్రంట్ చేయొచ్చు, యోగి ఆదిత్యనాథ్ దాస్ మీకు గంగా నది చేయొచ్చు. సంతోషం, మీరు బాగా చేసుకున్నారు. మరి మేము మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దా అని నేను అడుగుతున్నా. ఇవాళ అడ్డం పడుతున్న వాళ్ళని ఇవాళ ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ద్వారా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా నగరం టూరిజంలో అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మీరు కూడా ఉప్పల్ మూసీ పక్కన ఉన్నామంటే ఒక రివర్ ఫ్రంట్ న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ ఫ్రంట్ దగ్గర ఒక్కొక్క అపార్ట్మెంట్ 100 కోట్ల విలువ ఉన్నది. ఇవాళ మురికున్నందుకే ఈ భూమిలో విలువ లేదు కదా, ఇవాళ మురికున్నందుకే ఇక్కడ ప్రజలు నివసిస్తలేరు కదా. ఇవాళ ఈ మురికి నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు కాలుష్యమై కాటేస్తుంటే నల్గొండ ప్రజల పట్ల కనికరం చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? నల్గొండ జిల్లాలో ఆలేరు భువనగిరి ఆ ప్రాంతానికి వెళ్తే కొత్తగా పెళ్లిళ్ళైన ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఊరు నుంచి పట్టణానికి పంపిస్తారు. ఇక్కడ ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నది, కలుషితమైన నీళ్లు తాగినా ఇక్కడ పండించిన పంట తిన్నా కడుపు కోతకు గురవుతారని చెప్పి ఈరోజు అక్కడ ఉండే తల్లులు తమ బిడ్డల్ని పట్నం పంపిస్తారు. అంత దుర్భరమైన పరిస్థితి. ఒకవైపు నల్గొండలో ఫ్లోరైడ్ ప్రాబ్లం, రెండో వైపు మూసి కాలుష్యం, చచ్చిన శవాల కలేబరాలు ఈరోజు నల్గొండ జిల్లా కొట్టుకొస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు మూసి ప్రక్షాళన చేయమని నన్ను తీసుకెళ్లి పాదయాత్ర చేస్తే నేను చూసి వచ్చిన. నేను ఇవాళ మిత్రులారా, మనం ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేసుకోవద్దు? మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఏవైనా ఇల్లు పోతే ఇల్లు ఇద్దాం, ఉపాధి పోతే ఉపాధి కల్పిద్దాం, ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, అవకాశం ఉన్న దగ్గర అభివృద్ధి చేద్దాం, వాళ్ళను మంచి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదువులు చెప్పిద్దామని నేనంటే లేదు, మేము అడ్డం పడతారంటారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా? నువ్వు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒకనాడు ఢిల్లీ తర్వాత మెట్రో మనది 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయినాం. కారణాలు ఏవైనా ఉండని, అడ్డుపడ్డోళ్ళు ఎవరు, కాళ్ళలో కట్టెలు పెట్టింది ఎవరు, నేను మాట్లాడదలుచుకోలే. ఇవాళ మనకు తెలివి వచ్చింది, ఇవాళ మనం మెట్రోని విస్తరించుకోవాలనుకున్నాం. ఇవాళ నాగోల్ జంక్షన్ నుంచి బరాబర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్ఏ హాస్పిటల్, ఆ నుంచి చాంద్రాయణ గుట్ట, ఆ నుంచి రాజేంద్ర నగర్ డైరెక్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు ఈ నాగోల్ నుంచి ఈరోజు మెట్రో విస్తరణ చేయాలని నేను ప్రతిపాదనలు పంపించిన. నేను ఇక్కడున్న మిత్రులను అడుగుతున్నా, నాగోల్ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు మెట్రో కావాలన్నా వద్దా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మనం ఎయిర్పోర్ట్కు పోవాలంటే ఎక్కడెక్కడో తిరిగి చుట్లు తిరిగిపోవాల్సి వస్తుంది. అదే నాగోల్ మెట్రో రైలు ఎక్కితే చక్కగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగుతాం. ఇవాళ గదే అడిగిన
మా రంగన్న చెప్తాడు, అన్న ఎల్బీ నగర్ కాదు హయత్ నగర్ అవతలకి మెట్రో కావాలి, ఇప్పుడు పట్నం అంతా హయత్ నగర్ దాటిపోయింది, వనస్థలిపురం అవతలకి ఇయ్యండి అని రంగన్న కలిసినప్పుడల్లా అడుగుతాడు. మా ఎంపీ చామల కిరణ్ అడుగుతాడు, ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ అవతలకి మెట్రో పెట్టాలని అడిగిన అవసరం ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడి నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి కాళ్ళ కట్టెపెట్టి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. ఆయనను అడగాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మనం ఏది అడిగినా రీజనల్ రింగ్ రోడ్, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినందుకు మనం అంతర్జాతీయ నగరమైనం. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 360 కిలోమీటర్ల అభివృద్ధి జరిగితే ప్రపంచంతోనే పోటీ పడే సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి పట్టణాలతోని ఈరోజు మన హైదరాబాద్ పోటీ పడవచ్చు. 2.5 ఏళ్ళ నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతున్నారు నేను అడుగుతున్నా. ఎందుకు ఆగుతుంది, ఎవరు ఆపుతుండ్రు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావని నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని. ఇవాళ కేంద్ర మంత్రిగా నీకు ఓట్లు వేయలేదా? ఇవాళ నువ్వు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా ఎన్నికైనవంటే ఈ ప్రజలు, ఈ నగర ప్రజలు నీకు ఓట్లు వేయలేదా? నిన్ను గెలిపించలేదా? తెచ్చే బాధ్యత నీ మీద లేదా? మూసీ నదికి నిధులు తేవాల్సిన బాధ్యత, మెట్రోకు అనుమతులు తేవాల్సిన బాధ్యత, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాల్సిన బాధ్యత మీకు లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రం కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను 50 లక్షలే కొంటాను, మిగతా 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? ఇవాళ దేశంలో 60% ఒక్క తెలంగాణలోనే వడ్లు పండించినాం. పంజాబ్లో 86% కొంటావు, నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు. తెలంగాణలో వండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు, మొక్కలు, జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా వారికి. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే. కరెక్టే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నువ్వు నీ పార్టీకి ఎప్పుడైనా పనిచేసినావు నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తారు. నీకు పార్టీ మారే అవసరమే ఉంది నాయన, ఉన్న దాంట్లో ఉంటావు, పక్క దాంట్లో తింటావు. దొంగది కాదు, దొడ్లకు రాదు అని వెనకటికి ఒకడు చెప్పిండు. గట్లనే ఉంది నీ కథ. అందుకే ఉపన్యాసాలు ఆపు కిషన్ రెడ్డి గారు. నువ్వు అభివృద్ధి కోసం తెలంగాణకు అనుమతులు, నిధులు అన్నప్పుడల్లా నేను కలిసి వస్తా అంటే నన్ను తీసుకుపోడు. అంత సీక్రెట్ ఏముంది? మీ మంత్రులే కదా కట్టర్, అశ్విని వైష్ణవ్ మీ మంత్రే కదా. ఏ మంత్రి అయినా మీ కేంద్ర మంత్రికి నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పిన. ఒక్క రోజన్నా నన్ను ఎంబడి తీసుకెళ్ళిండా? ఈరోజు గోదావరి జలాలను అనుమతి తెచ్చుకోవడానికి తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ కట్టుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకొని తిరుగుతుండు. ఏందే అని కనుక్కుంటే కిషన్ రెడ్డి గారు నువ్వు అనుమతులు ఇవ్వద్దని చెప్పిండని వాళ్ళ ఆఫీస్ నుంచి సమాచారం. ఇదెక్కడి బుద్ధయ్యా? తెచ్చుకో, తీసుకురా ఇవన్నీ. తుమ్మిడేటి అనుమతి, మెట్రో అనుమతి తీసుకురా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకురా, మూసి ప్రక్షాళనకు నిధులు తీసుకురా, ఒట్లని కొను. నిన్నే ఎల్పీ స్టేడియంలో 1,00,000 మందిని పిలిచి పెద్ద ఎత్తున శాల్వ కప్పి గంట పెండారం తొడుగుతాం నీకే. మేమందరం కలిసి, మా కార్యకర్తలు అందరూ కలిసి తెలంగాణకు సహకారం అందించు కిషన్ రెడ్డి గారు. చీకట్ల వాళ్ళతో గూడి పుటాని చేయకు. ప్రజలేమో అమాయకులు కాదు. ఓసారి అంబర్పేటలో చూపించారు 2014లో కాలేరు వెంకటేశ్వర్ ఏం చేసిండు ఆ రోజు 18లో నువ్వు గిట్లనే చేస్తే. అందుకే ఈనాడు నేను బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఎన్నికలు లేవు.